చంద్రబాబు అనుభవం గల్లవాడు. వైఎస్ కూడా ఒక మాట అనేవాడు కాదు జగన్మోహన్ రెడ్డిని, ఏది చంద్రబాబుని. ఈయనేంటి నా ఇంటికి బీకు, నా ఇంటికి ఏంటి బీగేది, ఇంటికా ఏంటండి బీగేది? 157 వచ్చినాయి నీకు, ఇప్పుడు ఎంత వచ్చినాయి అది తెలుసుకోవాలి, జ్ఞానం పెట్టుకొని. చెల్లికి ఆస్తి పంచలేనివాడు వీడేం చేస్తాడండి? ఏం చేస్తాడు? ఏం పీకుతాడా? అబ్బో చాలా వ్యతిరేకత వచ్చింది. షర్మిల గారే చెప్పుద్ది. నానా సంవత్సరం 4 సంవత్సరాలు పోయినాక షర్మిల గారికే తిరుగుద్ది. తిరిగి మా అన్నయ్య ఏం చేశాడని కూడా చెప్పుద్ది. అవునా? 2-3 లక్షల కోట్లు సంపాదించాడు. చెల్లికి 1,00,000 కోట్లు. ఇప్పుడు నా చెల్లి ఉంది, నేనున్నాను. మా నాన్న 4 ఎకరాల పొలం చదివి సంపాదించాడు. మా చెల్లికి ఎకరం రాశాడు. మళ్ళీ నాకు 3 ఎకరాలు ఉంది. మళ్ళీ నేను 3 ఎకరాలు అమ్మితే కొంట డబ్బులు మళ్ళీ మా చెల్లె తీసేసుకుంది. ఏంటిది? అది ఇవ్వాలా లేదా నువ్వు చెప్పు? లెక్కేగా అమ్ముకున్నప్పుడు. మరి ఈడేం చేశాడు? అన్నీ ఈడి అంటాడు. పవర్ ప్లాంట్లు నాయే అంటాడు, సిమెంట్ బ్యాటరీలు నాయే అంటాడు, అన్నీ నాయే అంటాడు. ఎందుకే ఎవడు సొమ్ము సంపాదించాడు? ప్రజల సొమ్మేగా. నీ సొమ్ము, నా సొమ్ము, కష్టపడే సొమ్మేగా సంపాదించింది. అవునా కదా? ఒక్క మాట చెప్పు. ఏ తమ్ముడు, ఎవరు సొమ్ము సంపాదించాడు? ప్రజల దగ్గర డబ్బు తెంగేసి లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఒక రోడ్డు ఒకటి వేయకుండా వేసినట్టు బెళ్ళప్పేయటం, చంద్రబాబు వేసిన వాటికేమో ఇవి కట్టేయటం, బల్లలో కట్టేసి నేను వేసేసాను అని తెంగేయటం. తమ్ముడు డబ్బు పంచితే ఓట్లు వేసేవాడు లేడు. ఇలా పులివెందులు 5,000 ఇచ్చాడు జగన్. బీటెక్ రేవంత్ ఇచ్చాడు 2,000 ఇచ్చాడు. 2,000 ఇచ్చినా కానీ ఎంత వచ్చింది తెలుసా? మెజార్టీ జగన్ 40,000గా. ఎంత తగ్గింది? 35,000 తగ్గింది. ఎందుకు తగ్గిందో ఆలోచించుకుంటే సరిపోద్ది. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అవునా కదా? జమిలీ లేదు, నా భూమిలీ లేదు. వీడేదో బ్రహ్మపడత మీద తప్పితే ఏం ఉండదు అక్కడ. అవునా కదా? అక్కడ చెరువులు కూడా అమ్మేటట్టు ఉన్నాడు. అన్నీ అమ్మేసాడుగా. శ్మశానాలు ఉంటాయి, దానిలో కూడా కొండ తీసుకొని అమ్మేసేసి 5 ఎకరాలు ఉందంటే ఎకరం అమ్మేస్తాడు. అమ్మేసి జనాలకు పనిచేస్తాడు. ఎమ్మట వయసుకి తీసుకెళ్ళి మీద కట్టేస్తారా, అయిపోద్ది, ఫినిష్. అంతేగా. ప్రభుత్వం నిత్యావసర ధరలు తగ్గిస్తామన్నారు. నిత్యావసర ధరలు తగ్గకుండా ముందు తగ్గించారు. ₹100 వేస్తున్నారు. ప్రజల జీవితాంతా నాశనం ఏం అవ్వట్లేదు తమ్ముడు. ఒక్క మాట ఇన్ను. ఎందుకైతే జీవన ప్రభుత్వం మన వాళ్ళది చక్కగా ₹100 ఎత్తున్నాడు. టాపీవాడు చక్కగా సంపాదిస్తున్నాడు. ఎవడైనా ఏం సంపాదించుకుంటున్నాడు. ₹100 క్వార్టర్ తాగుతున్నాడు, పడుకుంటున్నాడు. అవునా? ₹250 భూమి అవన్నీ ఇచ్చాడు కదా. ఆయనకే తెలుసుగా. తెలీదు? ఆయన కూడా తాగుతూ ఉంటాడు అప్పుడప్పుడు. ఆయన తాగేది 7,000-8,000 ఉండదు క్వార్టర్. ఎవరికి? జగన్ గారు టెస్టులు చేయించు, బ్లడ్ టెస్టులు తెలిసిపోద్దిగా. ఏమండే? అవునా కదా? ఏంటండి ఇవన్నీ? నేను వైఎస్ఆర్కి ఎదురుగతం కాదు, టీడీపీకి ఎదురు కాదు. డెవలప్మెంట్ అనేది ఉండాలి ఎవరికైనా. అవునా కదా? వైఎస్ ఉన్నప్పుడు నేను కూడా ఎమ్మెల్యే కాంగ్రెస్కి వేసా. బాగా చేశాడు. ఇట్ట పనిచేసి ఈ రోడ్లు వేయకోకుండా ఇటు వేయకోకుండా పనిచేయటం, అప్పులు తెచ్చి 12 లక్షల కోట్లు ఎవడన్నా అప్పు చేశాడు అసలు? చంద్రబాబు ఎన్ని సంవత్సరాలు చేశాడు? 2 లక్షల కోట్లు, 1,00,000 కోట్లు అప్పు చేసేళ్ళకి బెదిరిపోయేవాడు. ఏంటా అని చేసాడు. అటు చేస్తాడు, ఇటు చేస్తాడు, చిక్కురు. అసలు చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడు. నువ్వు ప్రూఫులతో పట్టుకొని చక్కగా బొక్కలు ఎత్తే అప్పుడు నీకు బెనిఫిట్ ఉండేది. ఏముంది ఇప్పుడు? బొక్క అదిరిపోయింది. యూరియా సంచి ఉంటాయి తెలుసా బొక్కలు? అదేగా మరి ఏం చేసుకున్నది. చక్కగా హ్యాపీగా అవినీతి పరుడు అయితే ఎప్పుడో దొరికిపోయాడు. అవునా? నేను సంపాదించింది మా చెల్లికి మంచలేదన్నాడు విషయం. అవునా కదా?
చంద్రబాబు నాయుడు కూడా సంపాదించి ఉంటాడుగా, సంపాదించి ఉంటాడా లేదా? మరి ఇదేంటి నేను సంపాదించుకున్నాను అంటే ఏం పని చేసావు? బ్యాంక్ మేనేజర్వా, పంతులువా? జనం మీద డబ్బు తెంగేసావు, చెల్లికి పంచాల్సి వచ్చేళ్ళకే నీకు భారం కలిగిపోతుంది. అవునా కదా? కాదు, మేము ఇలా దోచుకోవడానికి మాకే పని, ప్రజలకే ఇచ్చే మనస్తత్వం నాది అన్నారు. 12 లక్షల కోట్లు అప్పు చేస్తే ఇంకా జనాలు పంచుతుంటే బాబు ఇదేంటి నీ కూడా పిచ్చెక్కింది, నాకు పిచ్చెక్కింది. కుక్క కరిసింది అనుకోవటమే. మనం టాబ్లెట్లు ఒకటి తెచ్చుకోవాలి నేను ఇప్పుడు వెళ్ళి 12 లక్షల కోట్లు నేను కూడా అప్పు చేస్తా, వెళ్ళి అమెరికా వెళ్తా 1 లక్ష కోట్లు, దుబాయ్ వెళ్తా 1 లక్ష కోట్లు, అన్నీ తెచ్చి పని చేస్తా. ఏముంది దానిలో 5 లక్షలు 5 కోట్లు దాచుకుంటా, 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు పని చేస్తా. 12 లక్షల కోట్లు అయిపోయింది బిల్లు. ఏముంది వాళ్ళు? అవునా కదా? ఏంటి ఎలా ఉంది కూటమి ప్రభుత్వం పనితీరు కానీ పథకాల విషయాల్లో కానీ? బాగుంది. నెంబర్ 1. మనకి అన్ని పనులు శుభ్రంగా జరుగుతున్నాయి. కాకపోతే డబ్బు రూపాయన ఇటు లేదే కానీ ఏ పనులు అవుతున్నాయి. రోడ్లు పోయాలన్నా మరి రోడ్లు అన్నీ శుభ్రంగా ఉన్నాయా? ఇదివరకు అన్నీ గోతులుగా ఉండేయా? శుభ్రంగా ఉన్నాయి రోడ్లు. పరిపాలన బాగానే ఉంది, మాకు నచ్చింది. మరి కొంతమంది ఏంటి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతున్న పథకాలు ఏమి డబ్బు నీకు 10 ఏళ్ళు ఇచ్చి ఇక రోడ్లు పోయికోకుండా పోయికోకుండా ఉంటే సరిపోద్దా? రోడ్లు పోయాలా, మన వాహనాలు జరగాలా, అన్ని పనులు జరగాలిగా. బాగుంది. మరి ఇప్పుడు చెప్పిన పథకాలు, మరి ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన పథకాలు ఎవరికి కావాలండి? నువ్వు 10 ఏళ్ళు ఇస్తే సరిపోద్దా? గోతులో పడి చస్తే సరిపోద్దా? అంటే నువ్వు 10 ఏళ్ళు ఎవరికి ఇస్తున్నావు? లేని వాళ్ళకి ఇస్తున్నావు. తర్వాత కచ్చిమ వాళ్ళు బండి వేసుకుని తిరిగే పని లేదా? అందరికి ఇస్తున్నావు 10 ఏళ్ళ కాడికి? ఇస్తలేదుగా. ఎవరికో ఒకరికి ఇస్తే 10 మంది ఖాళీగా దిగుతాం. 10 మంది అందరూ రోడ్డు నడవాలిగా. ఒక రోడ్డు అన్న పోసారా? అది అంటే మేము నెక్స్ట్ టర్మ్ కనుక వస్తే పోసే వాళ్ళమే, ఇప్పుడు సంక్షేమం ఇచ్చామన్నారు కదా. మరి 5 సంవత్సరాలు పోయిపోతే ఆ గోతులు చూసారా? అసలు గన్నవరం నుంచి గొల్లంపల్లి రావాలంటే, ఆగిరిపల్లి వెళ్ళాలంటే అసలు బైక్ వెళ్తుందా? ఏమండి, బైక్ వెళ్ళాలిగా, మనం పని గడవాలిగా. మరి ఇప్పుడు సీఎం గారు దావాస్ వెళ్ళారు, దావాస్ పర్యటనలో ఉన్నారు. ఏపీకి పెట్టుబడులు తీసుకురావాలని లోకేష్ గారు, సీఎం గారు వెళ్ళారు. ఏమంటారు? ఏంటంటే అమరావతి పూర్తి చేస్తామంటారు. బాగా చేస్తారు, అనుమానం లేదు. చెబుతున్నారుగా, పై కేంద్రమే చెబుతుంది అన్ని పనులు చేసి పెడతామని. ఏమండి, ఆ పనులు సామాన్యమైన పనులా? మామూలుగా అయ్యే పనులేనా? మరి నెంబర్ 1 పనులు మరి పొలాలు ఇవన్నీ పూర్తి అవుతున్నాయి అంటే మరి డబ్బు కావాలి. తల 10 ఏళ్ళు ఇస్తే సరిపోదు. 10 ఏళ్ళు తీసుకెళ్ళి ఏం చేసుకోమంటే వారం రోజులు ఎంజాయ్ చేసుకుంటే సరిపోతుంది. ఊరినే వచ్చిన డబ్బులు ఊరినే ఖర్చు పెడతాకే చూస్తాం, కానీ కష్టపడిన డబ్బులు అయితే ఉపయోగించుకుంటా చూస్తాం. ఊరినే 10 ఏళ్ళు ఇచ్చావనుకో నువ్వు, రాజవిలాసాలు చేస్తాకే ఉపయోగపడతాయి, కానీ అవి వీటికి ఏం ఉపయోగపడవు.